హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనమంతా కష్టపడి సంపాదించిన డబ్బుని మన భవిష్యత్తు కోసం దాచుకోడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్లో ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. అదేనండి, ఈపీఎఫ్ఓ. మరి దీనికి అప్లై చేసుకోవడం ఎలా? కొంచెం కష్టంగా అనిపిస్తుందా? ఏం పర్లేదు. ఈరోజు ఆ ప్రాసెస్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. గవర్నమెంట్ వెబ్సైట్లు, అప్లికేషన్ ఫారాలు అనగానే అబ్బా, ఎక్కడ ఏం నొక్కాలో, ఏమేం పెట్టాలో అని కొంచెం కన్ఫ్యూజన్ రావడం కామనే కదా. బట్ డోంట్ వరీ, అస్సలు టెన్షన్ పడొద్దు. ఈ మొత్తం ప్రాసెస్ని ఎంత ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తా. ఓకే, మరి ఇంకా విషయంలోకి వెళ్ళిపోదామా? మొత్తం 4 స్టెప్స్లో దీన్ని చూద్దాం. ఫస్ట్, అప్లై చేసే ముందు మన దగ్గర ఏమేం రెడీగా ఉండాలో చూద్దాం. తర్వాత అసలు అప్లికేషన్ స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. మూడోది, సబ్మిట్ చేశాక ఏమవుతుంది. అండ్ ఫైనల్గా ఈ మొత్తం వ్యవహారం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం. మనం ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చూడండి, మధ్యలో ఏదో ఒక డాక్యుమెంట్ కోసం లేచి వెతకాలంటే భలే చిరాకొస్తుంది కదా. అందుకే సిస్టమ్ ముందు కూర్చోకముందే మనకు కావలసినవన్నీ పక్కన పెట్టుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది, టెన్షన్ కూడా ఉండదు. మరి మనకు ఏమేం కావాలి? ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవి ఉంటాయి కదా, అవి. ఇంకా ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే యుఏఎన్. ఇవన్నీ రెడీగా ఉంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? అస్సలు అప్లికేషన్ ప్రాసెస్లోకి దూకేద్దాం. లాగిన్ దగ్గర్నుంచి ఫామ్ సబ్మిట్ చేసే వరకు ప్రతి స్టెప్ని క్లియర్గా చూద్దాం. రండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, అఫీషియల్ ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి వెళ్ళాలి. అక్కడ మన యుఏఎన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లోపలికి వెళ్లగానే బోల్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం వెళ్లాల్సింది ఆన్లైన్ సర్వీసెస్ అనే ట్యాబ్లోకి. ఇది గుర్తుపెట్టుకోండి, మన పని మొదలయ్యేది ఇక్కడే. ఓకే, ఇప్పుడు అసలైన పని, ఫామ్ ఫిల్ చేయడం. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇలాంటి డీటెయిల్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా క్లెయిమ్ ప్రాసెస్ అవ్వడానికి లేట్ అవుతుంది. సో అన్ని కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాకే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాం, హమ్మయ్యా పని అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, అస్సలు కథ ఇప్పుడే మొదలవుతుంది. మన అప్లికేషన్ అప్రూవ్ అవ్వడానికి ఏమేం స్టేజెస్ దాటుకుంటూ వెళుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ టైమ్లైన్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. మనం అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఫస్ట్ అది మన ఎంప్లాయర్ వెరిఫికేషన్కి వెళ్తుంది. వాళ్ళు ఓకే అన్నాక ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు. జనరల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి సుమారుగా 1 నెల రోజులు పట్టొచ్చు. సో మనకు ఎంత టైం పడుతుందనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇందులో ఉన్న ఇంకో మంచి విషయం ఏంటంటే, మనం ఎవ్వర్నీ అడగక్కర్లేదు మన అప్లికేషన్ ఎక్కడుంది, ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి. సింపుల్గా అదే పోర్టల్లోకి లాగిన్ అయి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు, అంతా మన కళ్ల ముందే కనిపిస్తుంది. సో చూశారు కదా, ఈ మొత్తం ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపించినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవ్వరైనా దీన్ని ఈజీగా పూర్తి చేయొచ్చు. ఇది మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మనమే సెక్యూర్ చేసుకోవడం లాంటిది. ఒక విషయం గుర్తుంచుకోండి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మన ప్రావిడెంట్ ఫండ్ మీద మనకు పూర్తి కంట్రోల్ వస్తుంది. ఇది జస్ట్ ఒక అప్లికేషన్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మనం వేస్తున్న ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ ఈపీఎఫ్ఓ అప్లికేషన్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మరి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఇంకా సెక్యూర్ చేసుకోవడానికి మనం వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.